శుభోదయం. మనం ఇప్పుడు మహాత్మా గాంధీ కలకుర్తి ఎత్తిపోతల పథకం దగ్గర 3వ లిఫ్ట్ ఇరిగేషన్ గుడిపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. పక్కనే ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ నిండు కుండలా మారి నేడో రేపు గేట్లు ఎత్తి నీళ్లు విడుదలకి రెడీగా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఈ పంప్ హౌస్ ఇంకా స్టార్ట్ చేయలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన అచ్చంపేట, సొంత జిల్లా నాగర్కర్నూల్ మొత్తానికి ఇదే రిజర్వాయర్ కూడా నీళ్ళు వెళ్తాయి. కానీ నేటికి కూడా ఈ రిజర్వాయర్ ఇంకా ఆన్ చేయకపోవడం కనుక మరి ముఖ్యమంత్రి ఆంతర్యం ఏంటో, మరి చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి గారి మధ్య అగ్రిమెంట్ ఇప్పటికీ అర్థం కాక నాగర్కర్నూల్ జిల్లా రైతాంగం మొత్తం ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు నీళ్ళు వస్తే అప్పుడే నీళ్లు ఎత్తిపోసుకుని రైతాంగానికి వాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి గారు మరి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి అవి కూడా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలు 36 రోజుల నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్ల పైగా నీళ్ళని జూరాల నుంచి శ్రీశైలంకి విడుదల చేస్తున్నారు. కానీ మరి కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మరి ఎందుకు ఆన్ చేయట్లేదు? మరి సొంత జిల్లా అయి ఉండి కూడా ముఖ్యమంత్రి పట్టించుకోకూడదు. ఆంతర్యం ఏంటో మరి ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి తెలియాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి చేతగాని